పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం పడిపోవడంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య అక్రమ చొరబాట్ల నెట్వర్క్ పూర్తిగా కుప్పకూలింది. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం గుర్తించడం, తొలగించడం, తిప్పి పంపడం, డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అనే కఠినమైన విధానాన్ని అమలు చేస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా అర్హత లేని నకిలీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి పెద్ద ఎత్తున తొలగించారు. జూన్ 16న ఆనంద్ బజార్ పత్రిక ప్రచురించిన ఒక ప్రత్యేక నివేదికలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ కఠిన చర్యల వల్ల బంగ్లాదేశీయులు అక్రమ చొరబాట్లు, స్థానికంగా వీటిని ధుర్ పారాపర్ అంటారు, దాదాపుగా ఆగిపోయాయి. దీనివల్ల హకీంపూర్ వంటి సరిహద్దు చెక్పోస్టుల వద్ద అక్రమ వలసదారులు దారులు లేక సామూహికంగా లొంగిపోతున్నారు. చొరబాట్లను ప్రోత్సహించే సిండికేట్ ముఠాలు ఉపాధి కోల్పోయి ఇప్పుడు వేరే పనులు వెతుక్కునే పరిస్థితికి చేరుకున్నాయి. సోనాయ్, ఇచ్ఛామతి నదుల వెంబడి ఉన్న ఘాట్ల ద్వారా ఈ సిండికేట్ నెట్వర్క్ చాప కింద నీరులా నడిచేది. ఈ అక్రమ రవాణా మార్గం బంగావ్ సబ్ డివిజన్ నుండి సుందర్బన్స్ వరకు సువిశాలంగా విస్తరించి ఉండేది. బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ బీజీబీ సహకారంతో అక్కడి ఏజెంట్లు వలసదారులనే ధుర్స్ అంటారు, సరిహద్దుల వద్ద సిద్ధంగా ఉంచేవారు. భారత భూభాగంలో ఉండే ఏజెంట్లు, వీళ్ళని లైన్మెన్ అనొచ్చు, ఏజెంట్లు వరి, జనపనార పొలాల్లో దాక్కొని బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ను గమనిస్తూ చొరబాటుకు సిగ్నల్ ఇచ్చేవారు. వీరు మాట్లాడుకోవడానికి సరిహద్దు సిమ్ కార్డులను, అలాగే డబ్బుల లావాదేవీలకు బక్స్ లాంటి మొబైల్ యాప్లను వాడేవారు. ఇండియాలోకి ప్రవేశించడానికి ఒక్కో అక్రమ చొరబాటుదారుడు సుమారు 15,000 బంగ్లాదేశ్ టాకాలను చెల్లించేవాడు. ఇందులో భారతీయ బ్రోకర్లకు సుమారు 3,000 వచ్చేవి. దీన్ని స్థానిక ఏజెంట్లు, లైన్మెన్, అలాగే గైడ్లు పంచుకునేవారు. ఈ గైడ్లు అక్రమ వలసదారులను సీల్దా లేదా హౌరా లాంటి ప్రధాన రవాణా కేంద్రాలకు సురక్షితంగా తీసుకువెళ్లేవారు. ఒక్క హకీంపూర్ వద్దే రోజుకు 30-35 మంది సరిహద్దు దాటేవాళ్ళు. దీనివల్ల ప్రతి ఘాట్కు నెలకు 6 లక్షల ఆదాయం వచ్చేది. బెంగాల్లోని మొత్తం 1000 క్రాసింగ్ పాయింట్ల ద్వారా ఈ అక్రమ వ్యాపారం నెలకు 70 నుంచి 80 కోట్ల వరకు, ఏటా సుమారు 800 నుంచి 900 కోట్ల మేర జరిగేది. అవినీతి పరులైన స్థానిక పంచాయతీ, బ్లాక్ స్థాయి అధికారులు వీరికి నకిలీ జనన ధృవీకరణ పత్రాలు, ఓటర్ కార్డులు, అలాగే ఆధార్ కార్డులు సృష్టించి ఇచ్చేవారు. స్వరూప్ నగర్కు చెందిన ఒక మాజీ పంచాయతీ హెడ్ ఏకంగా ఒక కాగితాన్ని అల్యూమినియం గిన్నెతో రుద్ది రోజుల తరబడి బియ్యం బస్తాలో ఉంచి 1986 నాటి పాత సర్టిఫికెట్లా సృష్టించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా సుమారు 90 లక్షల నకిలీ ఓట్లను తొలగించడం, ప్రభుత్వ కఠిన విధానాలు, పోలీసుల చర్యలతో ఈ అక్రమ వలసల సిండికేట్ పూర్తిగా అంతమైంది. సంవత్సరానికి 7 నుంచి 800 కోట్లు, అంటే ఇంచుమించుగా అనధికారికమైన అన్ని లెక్కలు తీసుకుంటే 1000 కోట్ల అక్రమ మానవ రవాణా వ్యాపారం, అక్రమ వలసదారుల వ్యాపారం యథేచ్ఛగా మమతా బెనర్జీ ఉన్నంత కాలం సాగింది. ఇప్పుడు బీజేపీ సువేందు అధికారి ప్రభుత్వం వచ్చాక దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలైంది. వలసలు పూర్తిగా ఆగిపోయాయని మనకు గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. జై హింద్.